వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో చాలా ట్రెండింగ్గా అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. మరి నేను చూపించే వస్తువులు ఎలా కొనాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అనేది వీడియో మధ్యలో అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరి ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మనం ఎక్కువ డోర్ కర్టన్స్ వేసుకుంటూ ఉంటాం. డోర్ కర్టన్స్ వేసుకున్నప్పుడు అవి బాగా ఎగురుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, డోర్ కర్టన్ని ముడి వేస్తూ ఉంటాం. అలా ముడి వేయడం కంటే ఇలాంటి మ్యాగ్నెట్ అయితే మనకైతే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. ఒక పీస్ వచ్చేసి మనకి 49 రూపీస్ అయితే మనకి ఇప్పుడు అమెజాన్లో అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది. చాలా సేల్ కూడా అవుతుంది. ఇది తీసుకొని జస్ట్ మనం కర్టన్స్కి ఇలా పెట్టేసామనుకోండి, మ్యాగ్నెట్ అనేది మనకు రౌండ్ తిప్పగానే ఒకదానికొకటి ఇలా గట్టిగా అయితే అతుక్కుంటుంది. అండ్ చాలా బాగుంటుంది కూడా. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే చాలానే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి చాలా కలర్స్ చూసాం కదా. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రిడ్జ్తో అయితే పని లేదు. సో మనకు ఒక 12 అవర్స్ వరకు అయితే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్గా అయితే ఉంటే ఏదైనా కట్ చేసినా కానీ, ఇంకా కర్రీస్ మిగిలిపోయినా కానీ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, 12 అవర్స్ వరకు అయితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వెజ్, నాన్ వెజ్ ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఈ బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకొని కనుక పెట్టుకుంటే, అండ్ ఇంకా మనం బయట పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్గా అయితే ఉంటాయి. సో ట్రై చేయండి. ఇది మ్యాక్సిమం మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. మనం కుకింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇందులో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనం వెజిటేబుల్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకొని కూడా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా ఇలా మనం ఫిల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు తినడానికి కూడా బాగుంటుంది. ఈ స్మాల్ బ్రష్ అయితే చూడండి, 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ బ్రష్ ఏంటంటే జస్ట్ మనము ఎక్కడైనా కార్నర్, వాష్ బేసిన్ దగ్గర కానీ, సింక్ దగ్గర కానీ, ఇంకా మనకు బాత్రూంలో, వాష్రూమ్లో కానీ ఎక్కడైనా కానీ మనకి స్మాల్ అంటే లోపలికి కూడా వెళ్ళలేని దట్టి ప్లేసెస్లో కూడా ఈ బ్రష్ అయితే మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటివి మనకి ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఒక పీస్ వచ్చి ఆఫర్ ప్రైస్లో మనకి 9 రూపీస్కే పడుతుంది. అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈ బ్రష్ తీసుకోవాలనుకుంటే మనకి అమెజాన్లో అయితే ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది. అమెజాన్లో మనకి 9 రూపీస్కే వచ్చేస్తుంది. అండ్ ఒకే సెట్లో మనకి 6 పీసెస్ వస్తాయి. 6 పీసెస్ కనుక తీసుకుంటే మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. సింగిల్ కంటే ఇలా 6 పీసెస్ తీసుకోండి, చాలా యూజ్ ఉంటుంది. మీకు ప్రైస్ కూడా తక్కువ పడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది బాత్రూమ్ కార్నర్లో కనుక ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టుకుంటే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చెప్తాను. జస్ట్ దీనికి మనము వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఒక క్లిప్ అయితే వస్తుంది, దానికి ఒక బటన్ కూడా ఉంటుంది. ఇలా వాల్కి పెట్టేసిన తర్వాత బటన్ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా బాత్రూంలో కనుక పెట్టుకుంటే బ్రషెస్, షాంపూస్, ఇంకా హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ అయితే చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం కిచెన్ కార్నర్లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ 2-in-1గా యూజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. సింగిల్ పీస్ వచ్చేసి మనకి 199 రూపీస్ నుంచి మనకి 500 వరకు అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్స్లో ఇది కూడా ఒకటి ఉంది. అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఒక్కొక్కటి మనం ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వస్తువుని ఒకలాగా యూజ్ చేసామంటే దానికి సంబంధించిన ఇంకొక వస్తువు ఇంకొకలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము హ్యాండ్ వాష్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. హ్యాండ్ వాష్ అనేది ఎక్కువ వాష్ మెషిన్ దగ్గర, బాత్రూంలో, ఎక్కువ సింక్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి బాక్సెస్ కనుక, అంటే ఇలాంటి బాటిల్స్ కనుక తీసేసుకొని హ్యాండ్ వాష్ పోసేసుకొని ఇలా మనం వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కువ వేస్ట్ చేయకుండా జస్ట్ ప్రెస్ చేస్తే మనకి కావాల్సినంత లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. అండ్ చాలా బాగుంటుంది. ఇంకా మనీ కూడా సేవ్ అవుతుంది. వేస్ట్ చేసుకోకుండా మనము చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ అనేది హెల్త్కు చాలా మంచిది. మనకు ఎక్కువ ఎనర్జీ కూడా వస్తుంది. అలాంటప్పుడు యాపిల్స్ తినాలనుకుంటే చూడండి, యాపిల్ పైన తొక్క తీసిన తర్వాత ఇలాంటి ఒక కటర్ అయితే దొరుకుతుంది. ఈ కటర్తో మిడిల్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత కనుక మనము యాపిల్ కనుక తిన్నామనుకోండి బాగుంటుంది. దీంతోనే మనం ఇంకా పైన తొక్క కూడా తీసేసుకోవచ్చు. 2-in-1గా యూజ్ చేసుకోవడానికి ఈ కటర్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి 49 రూపీస్ నుంచి 200 వరకు అయితే క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువులలో ఇదొకటి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ క్లిప్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం కిచెన్లో ఏదైనా కబోర్డ్లో స్పూన్స్ కనుక పెట్టుకోవాలి, లేదనుకోండి చిన్న చిన్న టవల్స్ ఆరేసుకోవాలనుకుంటే మాత్రం ఈ స్టాండ్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా ఉంది. ఇది కూడా 49 రూపీస్కే వచ్చేస్తుంది. అండ్ చాలా డిఫరెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్కి ఇలా పెట్టేసుకొని మనం స్పూన్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు కావాల్సినప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇలా తుడిచేసే క్లాత్ ఏమన్నా ఉన్నా వాటిని కూడా ఇలా మనం వాష్ చేసిన తర్వాత పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది అయితే కంప్లీట్గా అయితే పోతుంది. ఇంకా వాష్రూమ్ విషయానికి వస్తే, వాష్రూమ్లో కానీ మనం
బాల్కనీలో కానీ ఎక్కువ బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా, అప్పుడు బకెట్స్ కానీ టబ్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. టబ్స్ అనేటివి యూజ్ చేసినప్పుడు ఇలాంటి క్లిప్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ క్లిప్కి చూడండి, మనకు వాల్కి ఎలాంటి మేకు కొట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మనకు జస్ట్ ఒక క్యాప్ అయితే ఉంది, క్యాప్ పెట్టేసుకొని రౌండ్గా తిప్పేస్తే వాల్కి అయితే చాలా గట్టిగా అయితే ఉండిపోయింది కదా. సో చాలా సింపుల్ అండ్ ఈజీ అయితే అనిపించింది. దీంట్లో బ్లాక్, వైట్, క్రీమ్ 3 కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇలాంటివి తీసుకుంటే మనకి చూడడానికి చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. యూజ్ అయిన తర్వాత కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా తీసుకొని పెట్టేసేయచ్చు. ఇప్పుడు వాల్కి మేకులు కొట్టామనుకోండి, ఆ మేకులు తీసిన తర్వాత హోల్ పడుతుంది, అలా అవసరం లేదు. ఈ క్యాప్స్ కనుక పెట్టుకుంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ మన వాల్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ సింపుల్గా యూజ్ చేసుకోవడానికి ఈ క్యాప్స్ అయితే మనకైతే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు నచ్చింది అనుకోండి, మరి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవుతుంది కదా. ట్యాప్స్కి ఇలాంటి ట్యాప్స్ అయితే దొరుకుతాయి. ఇది రొటేట్ కూడా అవుతుంది. ఇది వచ్చేసి నాకు మీషోలో 9 రూపీస్ ఆఫర్లో నాకు 9 రూపీస్కి 5 పీసెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు 9 రూపీస్ ఆఫర్ అయితే తీసేశారు. ఈజీగా నాకు 1 రూపీస్కే వచ్చినట్టు అనిపించింది. అండ్ చాలా సింపుల్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇది మంచి రొటేట్ అవుతుంది ట్యాప్కి. అండ్ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. ఇంకా వాటర్ కూడా ఫిల్టర్ అవుతుంది, లోపల మనకి ఫిల్టర్ కూడా ఉంటుంది, వాటర్ కూడా ఫిల్టర్ అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్ అన్నం వండుకున్నప్పుడు ఇదే రైస్ అయితే పోసేసుకోవచ్చు. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ ట్యాప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంకా సోప్ బాక్స్ విషయానికి వచ్చేస్తే డిఫరెంట్ సోప్ బాక్సెస్ అనేవి ఇప్పుడు మనకు ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది డక్ లాగా అయితే ఉంది చూడండి. సో ఇలా మనకు వైట్ అండ్ ఎల్లో కలర్, మూతి అయితే ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. ఇంకా లెగ్స్ కూడా ఎల్లో కలర్ అయితే ఉంది కదా. మనకి సోప్ బాక్స్ మధ్యలో హోల్స్ అయితే ఉన్నాయి కదా. ఇలా హోల్స్ ఉండడం వల్ల ఏంటంటే సోప్కి ఏదైనా వాటర్ ఉందనుకోండి, మనకి డ్రై అయిపోవాలి కదా. సోప్ ఎప్పటికప్పుడు డ్రై అయితేనే దానిపైన క్రిములు అనేటివి ఉండవు. ఇట్లా మనకి తడిగా ఉందనుకోండి, ఎక్కువ క్రిములు అనేటివి వచ్చేస్తుంటాయి. ఇలా సోప్ పెట్టేసామనుకోండి, సోప్కి ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాని నోట్లో నుండి అయితే వాటర్ అయితే వచ్చేసాయి. అండ్ యూస్ఫుల్ అనిపించింది. ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చాలానే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ కవర్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతాయి. ఇది ఎందుకు యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూసేద్దాం. ఇలా మనం ఏవైనా యూజ్ చేయని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, యూజ్ చేయని నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఇంకా గిన్నెలు కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటికి ఇలా కవర్ వేసేసుకోవచ్చు. అండ్ మైక్రో ఓవెన్కి కూడా చూడండి, డస్ట్ పట్టకుండా మనం యూజ్ చేసినప్పుడు కవర్ తీసేసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. అండ్ వీటిని దేనికి యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా అయితే చూసేసాం కదా. మరి ఈ కవర్స్ కనుక మీకు నచ్చాయనుకోండి, మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో నచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. అండ్ మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. షాపింగ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. మనం ఎక్కడ సర్చ్ చేసి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి నేను చూపించిన వస్తువులు మీరు ఎలా షాపింగ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా వస్తువు తీసుకోవాలనుకుంటే యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, మీకు ఆ లింక్ అయితే నేనైతే ఇస్తాను. చాలా ఈజీగా సింపుల్గా మీరైతే ఇంట్లో ఉండి అయితే షాపింగ్ చేసుకోవాలి. కానీ దానికి ఒక టిప్ కూడా మీకు చెప్తాను. మీరు ఏదైనా షాపింగ్ చేసుకున్నప్పుడు మీరు అక్కడ 5 స్టార్ 4 స్టార్ ఉండాలి. అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ, రిటర్న్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే మీ మనీ కూడా వేస్ట్ అవ్వదు, ఈజీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ ఎక్స్చేంజ్ లేకపోతే మనీ పోతుంది అండ్ వేరే ప్రోడక్ట్ వచ్చినా కానీ మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. సో ఇలాంటి చిన్నవన్నీ మనం చెక్ చేసుకొని అండ్ ప్రతిదీ చూసుకొని కనుక మనం ఆర్డర్ చేసుకుంటే మన మనీ వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మన టైం వేస్ట్ అవ్వదు. మనకు నచ్చలేదనుకోండి, ఖచ్చితంగా మనం రిటర్న్ చేస్తే మన మనీ వస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్కి రిటర్న్ ఉండదు అండ్ ఎక్స్చేంజ్ ఉండదు అండ్ క్యాష్ బ్యాక్ కూడా ఉండదు. సో అలాంటివన్నీ ప్రతిదీ చెక్ చేసుకోండి. ప్రతిదీ ఏంటంటే 1-2 సార్లు చెక్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇలాంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు నేను చూపించిన వస్తువులు మీకు నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.